హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారికి జూలై 20 నుండి 30 మధ్య జరగబోయే ఒక గొప్ప నిజం గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో ఒక వ్యక్తి మీ జీవితం నుండి పూర్తిగా దూరమవుతారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు దూరమవుతారు? అసలు దూరం అవ్వడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అలాగే మీకు ముడిపడి ఉన్న బంధం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీరు పాటించవలసిన ఎన్నో జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. అయితే తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి చక్రంలో రాశి చక్రంలో 7వ రాశిగా ఉంటుంది. ఈ యొక్క 7వ రాశి అయినటువంటి తులారాశి జాతకులు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తులారాశి వారు సమతుల్యం అంటే బ్యాలెన్స్ అనేది ప్రాణం లాంటిది. న్యాయం, సమానత్వం, అలాగే సమన్వయం అనే 3 విలువలు వీరి జీవితంలో ఎప్పటికీ నింపే ఉంటాయి. ఏ విషయమైనా రెండు వైపులా సమానంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఎవరిని చూసినా, ఎవరు వీరిని చూసినా సహజంగానే వీరంటే ఇష్టం కలుగుతుంది. సామాజిక స్వభావం ఎక్కువగా కొత్త స్నేహితులను కలవడం, పెద్ద పెద్ద సమూహాల్లో కలవడం అంటే వీరికి చాలా ఇష్టం. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. మాటలతో ఎదుటివారి మనసులను ఇట్టే గెలుచుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. డిప్లొమాటిక్ నేచర్ వీరు ఎప్పుడూ కూడా కలహం కాకుండా శాంతి రూపంలో మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆలోచనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంలో అన్ని కోణాలను పరిశీలిస్తూ ఉంటారు. వీరికి కళలు, అందం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందమైన వస్తువులు, ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ వీరి బలమైనటువంటి మలుపులుగా ఉంటాయి. నిజమైనటువంటి నిబద్ధత ఎవరినైనా సరే అన్యాయంగా ప్రవర్తించడం వీరికి అసహనం కలిగిస్తూ ఉంటుంది. వీరిలో డెసిషన్ మేకింగ్ అంటే ఒక ఆలోచన తీసుకోవడంలో చాలా ఆలస్యంగా ఉంటుంది. కొన్ని వైపులు కాకుండా అన్ని వైపులా ఆలోచించి చేస్తారు. కాబట్టి చివరికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలస్యం పడుతుంది. ఎదుటివారి మనసు గెలుచుకోవాలి అనే కోరిక ఎక్కువగా, అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తాము బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా లగ్జరీగా ఉండటం, అందంగా ఉండటం, ప్రదర్శన వీటి కోసం ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఇతరుల సహాయం, ఆమోదం కాస్త ఇవి ఒక బలహీనులుగా మారిపోతూ ఉంటాయి. తులారాశి వారు ప్రేమలో రొమాంటిక్గా నమ్మకమైనటువంటి భాగస్వాములు వీరు ఎప్పుడూ సంబంధంలో మానవత్వం, సమానత్వం ఉండాలని కోరుకుంటారు. తక్కువగా ఎక్కువగా తమ లైఫ్లో పార్ట్నర్స్ని రాజు లేదా రాణిలా చూసుకుంటారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా బహు ఆలోచనలు చేసి తడబడుతూ ఉంటారు. వీరికి న్యాయం, చట్టం, కళలు, డిజైనింగ్, కమ్యూనికేషన్, డిప్లొమా ఇలాంటి రంగాల్లో మంచి మంచి అవకాశాలు ఉంటాయి. వీరు మంచి మిడిల్ మేనేజ్ అడ్వైజర్స్, ఆర్టిస్టులు, డిజైనర్స్గా రాణిస్తూ ఉంటారు. జనం పనిచేయడం వీరికి బాగా నప్పుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి భావోద్వేగం వైపు ఎక్కువగా ఈ రాశివారు చాలా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వీరి లోపల ఆత్మశోధన తపన ఉంటుంది. ఎల్లప్పుడూ జీవితంలో సమతుల్యం కావాలని కోరుకుంటూ ఉంటారు. పని, కుటుంబం, ప్రేమ, స్నేహం అన్నింటిలోనూ కూడా సమతుల్యతను కోరుకుంటూ ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. మొత్తం మీద తులారాశి వారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు, సమతుల్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు. న్యాయం, అందం, సంబంధాలు ఇవి వీరి జీవితానికి మూల సూత్రాలు. కానీ మీరు చేయవలసిన ముఖ్యమైన పని నిర్ణయాల్లో ఆలస్యం లేకుండా
నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇలా చేస్తే మీ జీవితంలో అపారమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక జూలై నెలలో వీరికి వీరికి జరిగే విషయాలు ఏంటి? తులారాశి వారు సమతుల్యతను ప్రేమించేవారు కాబట్టి వీరి జీవితంలో ప్రధానంగా ఈ యొక్క 20 నుండి 30 లోపల జరిగే విషయాలు ఏంటంటే, ఈ కాలంలో ఒక ముఖ్యమైన జీవితం నుండి బయటికి వెళ్తారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవారై కావచ్చు. లైక్ ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, లేదా మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న సహచరుడు కూడా కావచ్చు. ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఊహించని వ్యక్తి వెళ్ళిపోతారు. మీరు ఊహించని వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. మీరు వీరి మీద చాలా నమ్మకం పెట్టుకున్నందువల్ల ఈ వాస్తవం తెలిసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి ఎందుకు దూరం అవుతున్నారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి అహం. చిన్నపాటి విషయాలే పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. రెండవది అవకాశం. అంటే వారికి వేరే కొత్త మార్గం దొరకడం వల్ల దూరం అవుతారు. అలాగే కాస్త కర్మ ఫలితం వల్ల కూడా వారు మీ జీవితంలో కొత్త దారులు వెతుక్కున్న సమయంలో పాత బంధాలు తెగిపోవడం కూడా సహజమని చెప్పుకోవచ్చు. తులారాశి వారి జీవితంలో కొత్తగా ముందుకు వెళ్ళే ముందు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ దూరం చెడు కోసం కాదు, మంచి మార్పు కోసం వస్తుందని ప్రధానంగా చెప్పవచ్చు. మీరు ఊహించని వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి చాలా కాలం మీతో ఉన్నవారు కావచ్చు, లేకపోతే మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలిచిన వారు, కొంతకాలంగా వెన్నంటే మిమ్మల్ని అన్నింటిలో ప్రోత్సాహకంగా చేసి మీరు పడుతున్న కష్టాన్ని చూసి కావచ్చు, మీరు పడుతున్న సమస్యలను తాను పడుతున్నంత ఫీల్ అయ్యే వ్యక్తి, లేదా ఇన్ని విషయాల్లోనూ సహకారంగా ఉంటూ మీకొక స్నేహభావంగా కావచ్చు, ఒక సోదరభావంగా కావచ్చు, అలా ఉండేటటువంటి వ్యక్తి పూర్తిగా మీ నుంచి ఒకసారిగా దూరం అవటం మిమ్మల్ని కొన్ని రోజుల వరకు ప్రశాంతత లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. మొదట్లో మీకు చాలా బాధగా అనిపిస్తుంది, కానీ వారు దూరం అవటం వల్ల మీ జీవితంలో కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు వస్తాయి, లేదా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, లేదా మీ మాట వినేవారు మళ్ళీ మీకు పరిచయం అవుతారు. దానివల్ల కూడా మీకు కాస్త ఊరటగా ఉంటుంది. కానీ వారు దూరం అవటం వల్ల మీ జీవితంలో కొత్త శక్తులు, కొత్త అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు వదిలితే మళ్ళీ వాళ్ళ వల్లే మీకు నిజమైనటువంటి అదృష్టం కూడా దగ్గరకు వస్తుంది. అలా వీరి వల్ల మీకు కొన్ని అనుకూలమైనటువంటి అదృష్టం, కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇన్ని రోజులు వారితో మీరు గడిపినటువంటి స్నేహం వల్ల, మీరు వారితో ఉన్నటువంటి ఒక అభిమానం వల్ల, మీతో ఏర్పడినటువంటి ఒక బంధం వల్ల మీకు వారు ఒక్కసారిగా దూరం అవటం కాస్త బాధించే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ కొన్ని రోజులు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మీరు ప్రధానంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. వ్యక్తి దూరం అవడం వల్ల మీరు బలహీనపడటం ఇలా చేయకండి. అలాగే క్లిష్టమైన నిర్ణయాల్లో ఓపికగా పాటించండి. ఈ సమయంలో భావోద్వేగాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకండి. కొత్త సంబంధాలను ఆహ్వానించండి. ఒకరు వెళ్ళిపోతే కొత్తవారు మీ జీవితంలోకి వస్తారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మానసిక ప్రశాంతత కోసం కొంత ధ్యానం చేయటం చాలా మంచిది. దానివల్ల మీపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గి మీరు చేసే పనుల్లో మరింత వేగంగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే తులారాశి వారికి జూలై 20 నుండి 31 మధ్య ఒక కొత్త ముఖ్యమైనటువంటి వ్యక్తి జీవితం నుండి దూరం అవ్వటం ఒక పెద్ద మలుపు అవుతుంది. మీరు ఈ విషయాన్ని శాపంలా కాకుండా ఆశీర్వాదంలా తీసుకోండి. ఎందుకంటే కొత్త దారులు, కొత్త అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి.
కొంత జాగ్రత్తలు పాటించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీరు చాలా బలంగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా మీ జీవితంలో ఈ యొక్క 10 రోజుల్లో ఈ యొక్క లైఫ్లో నుంచి బయటికి వెళ్ళే వ్యక్తులు వీరే కావచ్చు. అంతేకాకుండా ఎప్పటినుంచో మీరు ఒక బంధంలో ఒకళ్ళతో నడుస్తుంటే వారితో కూడా కొద్దిగా చిన్నగా సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా మిమ్మల్ని బాధ పెట్టడం, లేకపోతే ముందుగా జరిగే విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని సమస్యలోకి తోసేయడం, లేదా మీ మనసులో తప్పుడు యాంగిల్లో ఇలా సృష్టించడం మా ఆలోచన కాదు. మీరు జరగబోయే ముఖ్యమైన విషయాలు తెలిస్తే తప్పకుండా జాగ్రత్త పడతారు అనే నమ్మకంతో మీ పైన ఉన్నటువంటి ఒక గౌరవంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రత్యేకంగా మీ యొక్క అభిమానాన్ని మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు ప్రతిరోజు ముందుకు రావడం కోసం మేము ప్రయత్నిస్తాము.